పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం పింఛన్ లబ్ధిదారులను వంచిస్తుందని మండిపడ్డారు మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి. వెరిఫికేషన్ పేరుతో లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడం సరికాదన్నారు. అర్హుల జాబితాను పెంచాల్సింది పోయి తగ్గించడం సరికాదన్నారు అనంత వెంకట్రామిరెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా ఈ పెన్షన్లు అప్పటికి కేవలం రాష్ట్ర వ్యాప్తంగా కూడా 30 లక్షల మందికి మాత్రమే ఇచ్చే పెన్షన్లని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దివ్యాంగుల్లో కూడా 6 రకాల దివ్యాంగులు కాకుండా దాదాపుగా 11 రకాల 21 రకాల వారిని కూడా గుర్తించి కేటగరైజ్ కూడా చేసేసి కూడా వారికి కూడా ఆర్థికంగా కూడా ఎవరెవరికంటే మంచంలో ఉండి పూర్తిగా దిగి పని చేసుకోలేని వారికి 10,000, 15,000 ఇచ్చే కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా దిగిపోయేంత సమయానికి అంటే 2024 మార్చి, ఏప్రిల్, మేలో కూడా దాదాపుగా ఈ రాష్ట్రంలో ఒక 66,34,000 మందికి పెన్షన్లు అనేది కూడా ఇచ్చేవారు. అందరికీ కూడా అన్ని రకాల వారికి కూడా 66,34,000. ఇంకా చాలామంది అర్హత ఉన్నారని చెప్పేసి ఎన్నికల సమయంలో కొత్త పెన్షన్లు అనేది కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరము జనవరిలో ఒక మారు, జూన్లో ఒక మారు అర్హత సాధించిన వారందరికీ కూడా కొత్త పెన్షన్లు కూడా శాంక్షన్ చేసే ఒక పద్ధతి అనేది కూడా తీసుకొని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఎన్నికల సమయంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉండే భాగస్వాములు 3 పార్టీలు కూడా కలిపి అంతకంటే పెద్ద ఎత్తున సంక్షేమం ఇస్తామని చెప్పేసి 3,000 రూపాయలు ఇస్తున్న పెన్షన్ని 4,000 రూపాయలు కూడా చేస్తామని, అలాగే వికలాంగులకు అంటే దివ్యాంగులకు అందరికీ కూడా 6,000, 10,000, 15,000 కేటరైజ్ కూడా చేసేసి కూడా ఇస్తామని చెప్పేసి కూడా చెప్పి కొత్త పెన్షన్లు అర్హత ఉన్న వారందరికీ కూడా ఇస్తాము, చాలామంది అర్హత ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఇవ్వలేదని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేసి వారి యొక్క ప్రజల యొక్క విశ్వాసాన్ని చూరుకొని కూటమి ప్రభుత్వం కూడా అధికారంలోకి రావడం జరిగింది. 2024 జూన్లో కూడా వస్తానే ఒక 3-4 నెలలు మాత్రం పెన్షన్లు అయితే వారు చెప్పిన ప్రకారం కూడా ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, కూటమి ఏర్పడిన తర్వాత వారు అనేది కూడా కోతలు అనేది కూడా ప్రారంభం కూడా చేసుకోవడం కూడా జరిగింది. ఏకంగా ఈ 13-14 నెలల్లో అంటే ఒక సంవత్సర కాలంలోనే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 66,34,000 పెన్షన్ని ఒకటికే మారు ఒక సంవత్సరం లోపల 62,19,000 మాత్రమే, అంటే దాదాపుగా 4,15,000 మందికి కోత అనేది కూడా పెట్టింది జరిగింది. కంప్లీట్గా కూడా తీసివేయడం జరిగింది. అర్హత అనేది కూడా ఉన్నా కూడా దాదాపుగా వీరందరూ కూడా ఎప్పటి నుంచో కూడా 10-15 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు పొందేవారు కూడా అనర్హులుగా తేల్చి ఈ 4,15,000 మందిని కూడా తీసివేయడం కూడా జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ దివ్యాంగులకు ఏదైతే 6,000 ఇస్తామని మంచం నుంచి కిందికి కదలలేని వారు డయాలసిస్ చేసుకునే వారి కింద కూడా 10,000, 15,000 ఇస్తామన్న ఈ ప్రభుత్వం కొద్ది నెలలు ఇచ్చిన తర్వాత ఈ నెలలో రీవెరిఫికేషన్ పేరిట దాదాపుగా సదరం అనేది కూడా 3-4 మార్లు కూడా చేయించుకొని సదరం క్యాంపులకు పోయి కదలలేని వారు కూడా ఏదో రకంగా కూడా తీసుకొని పోయి హాస్పిటల్ పోయి సదరం క్యాంపు తీసుకొని పెన్షన్లు ఇచ్చే దివ్యాంగుల్ని దాదాపుగా ఈ రాష్ట్రంలో 8 లక్షల మంది దివ్యాంగులకు కూడా ఈరోజు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా పెన్షన్ కూడా అందించేవారు కూడా వారందరిలో కూడా ఈరోజు కూడా దాదాపుగా కూడా 2 లక్షలకు పైబడి కూడా ఒక దివ్యాంగి 8 లక్షలు కూడా ఈరోజు కోత విధిస్తూ ఉంది. మీరు అనర్హులు అని ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం కూడా తేల్చివేసి మీరు మళ్ళీ కూడా రీవెరిఫికేషన్ చేయించుకోండి, మీకు అంతవరకు కూడా మీకు అవకాశం లేదు అని చెప్పేసి వచ్చే నెల సెప్టెంబర్ 1వ తేదీ నుంచి మీకు పెన్షన్లు ఇవ్వబడదు అని చెప్పేసి ఈ 2 లక్షల మందికి కూడా ఇవ్వడం చూస్తాను. ఒక 3-4 రోజుల నుంచి కూడా నోటీసులు అందుకుంటూనే నిన్న కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు.
అలాగే నల్లమడ దగ్గర జిల్లాలో ఎక్కడ చూసినా కూడా రాష్ట్రంలో కూడా కిరసనాయిలు పోసుకొని మాకు చేత కాక ఇంకేం కాకుండా మేము బతకడానికి కష్టమని చెప్పేసి ఈరోజు ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటే ఎంత దారుణంగా వ్యవహరించిందో, ఎంత దారుణమైన పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయో దీనివల్ల కూడా అందరూ కూడా అర్థం చేసుకోవచ్చు. అందుకోసం మీరందరూ కూడా కదలలేరని, మీరు పోరాటం చేయలేరు అనుకుంటున్నారేమో. కానీ నేను ఒకటే ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను, మీరు మానవీయ కోణంలో ఆలోచన చేయండి. మీ మాట ప్రకారం ఇంకా కూడా అర్హులు అనేవారిని ఇంకా ఎక్కువ మందిని చేయాలి. కానీ అంటే 66,34,000ని 70 లక్షలో 20 లక్షలో చేయాల్సింది పోయి అర్హత సాధించిన వాళ్ళు పోయి మీరు ఈ విధంగా కూడా తీసేయడం అనేది కూడా చాలా దారుణం, విశ్వాసఘాతకం. విశ్వాసఘాతకులు మీకు తీవ్రమైన పరిణామాలు కూడా ఉంటాయని చెప్పి హెచ్చరిస్తున్నాను.